హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పావని ఫుడ్ బుక్. నేను మీ పావని. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీ అండ్ క్విక్గా చేసుకోగలిగే క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. క్యారెట్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ రైస్, శనగిత్తనాలు, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర. ముందుగా మనం తీసుకున్న క్యారెట్ని ఈ విధంగా తురుముకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలని తీసుకొని ఫ్రై చేసుకుందాం. అందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోకుండా మీడియంగా వేయించుకుందాం. వేయించుకున్న పల్లీలని జీడిపప్పుల్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకుందాం. అదే నూనెలో కొంచెం జీలకర్ర వేసుకొని చిరపట్లాడిన తర్వాత ముందుగా మనం తురిమి పక్కన ఉంచుకున్న క్యారెట్ని వేసుకొని మాడిపోకుండా కలుపుతూ వేయించుకుందాం. క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకుందాం. అందులోనే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు అందులోనే 1 కప్పు రైస్ని వేసుకుందాం. మనం వేసుకున్న రైస్, క్యారెట్ 2 పొడి పొడిగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా కలుపుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర, ముందుగా మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న జీడిపప్పులు, శనగిత్తనాలు వేసుకొని అంతా కలిసేలాగా మరొకసారి కలుపుకుందాం. మనం వేసిన జీడిపప్పులు, శనగిత్తనాలు, ఉప్పు, కారం అంతా రైస్కి పట్టేలాగా మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి.